సూపర్ యమ్మీ డెలిషియస్ హెల్దీ న్యూట్రిషియస్ రాగి నూడిల్స్ ఎలా చేసుకోవాలో డే 3లో చూసేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్లో వాటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ వాటర్ అండ్ అలాగే చిటికెడు సాల్ట్ వేసుకున్నా. 1 కప్ వాటర్కి 1 కప్ రాగి పిండి వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఉంటలు ఏమీ లేకుండా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. రాగి పిండి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేయండి. కొంచెం కాలుతుంది, కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా తడుపుకుంటూ మంచిగా సాఫ్ట్గా అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మంచి చపాతీ డో ఉంటుంది కదా, ఆ టైప్లో అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు మన ఇంట్లో దొరికే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రతి ఇంట్లో నేను ఇక్కడ చక్రాల గిద్దలతోనే చూపిస్తున్నాను. దానికి ఆయిల్ అప్లై చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగి బ్యాటర్ పిండి ఏదైతే ఉందో ఇలా వేసేసుకొని ఈజీగా అవైలబుల్ ఉండే మళ్ళీ ఇడ్లీ పాత్రలోనే చూపిస్తున్నాను. ఇలా చూపిస్తున్నట్టు ఒత్తుకోవాలి అంతే. ఇప్పుడు మనం కొంచెం వాటర్ తీసేసుకొని ఒక ప్యాన్లో కానీ లేదంటే ఇడ్లీ పాత్రలో అయినా పెట్టేసుకోవచ్చు. కానీ నీళ్లు తగలకుండా చూసుకోండి. నీళ్లు గనక తగిలితే నూడిల్స్కి పొడి పొడిగా ఉండకుండా కొంచెం నీరుగా అయిపోతుంది నూడిల్స్. కాబట్టి నీరు తగలకుండా జాగ్రత్తగా ఇలా ఉడికించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాలు ఇలా స్టీమ్ అవ్వనివ్వాలి. తర్వాత మనం నూడిల్స్ని తీసేసుకొని బాగా పూర్తిగా చల్లారిన తర్వాత చేత్తో విడివిడిగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని మనకి నచ్చిన వెజిటేబుల్స్, ఇక్కడ నేను ఉల్లిపాయలు వేయలేదు, మీరు కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యాబేజ్ తురుము, క్యాప్సికమ్స్, క్యారెట్ ఏవి ఉంటే అవి వేసుకోండి. ఇక్కడ నేను ఏ సాసులతో చేయట్లేదు కాబట్టి కొంచెం ఆ ట్యాంగీనెస్ కోసం ఒక టొమాటో కట్ చేసి వేశాను. ఆ పులుపు ఫ్లేవర్ తగులుతూ చాలా టేస్టీగా అండ్ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది అనేసి. కొంచెం పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి వేశాను నేను, గరం మసాలా వేయలేదు. కావాలి అంటే మీరు వేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ అలాగే మనం స్టీమ్ చేసుకున్న నూడిల్స్ని పొడి పొడిగా చేసుకున్నాం కదా, అవి కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే, మన సో యమ్మీ టేస్టీ అండ్ హెల్దీ రాగి నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ట్రస్ట్ మీ, వెరీ వెరీ టేస్టీ అసలుకి నిజంగా. అలాగే రేపు మళ్ళీ సాయంత్రం 5 గంటలకి కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మీకు ఏ సిరీస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎక్కువ కమెంట్స్ ఏ సిరీస్కి వస్తే అది ట్రై చేస్తాను చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.